గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొలిగెల్ల. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసింది అయితే ఇక్కడ శ్రీనిధి ఉపాచార అంట. సో టేస్ట్ మాత్రం అదృష్టం ఉంది అనమాట. మేము నైట్ మార్నింగ్ కూడా ఇక్కడే టేస్ట్ చేసాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది ఫుడ్ అయితే. సో ఈ నుంచి మనము ఊటీకి వెళ్ళిపోతున్నాము. అందరూ సెట్ అయిపోయారు. సో సెట్ మేము ఇక్కడ ఫుడ్ తిన్నాం కదా, దీన్ని ఆపోజిటే ఇక్కడ విజయలక్ష్మి లాడ్జ్ అని ఉంది. అక్కడ బాగుంది, రూమ్ మాత్రం చాలా బాగుంది. మాకు ప్లేస్ అయితే చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, సూపర్. అక్కడ ఫుడ్ అయితే చాలా సూపర్ ఉందన్నమాట. అక్కడ ప్లేస్ కూడా చాలా సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అక్కడ మనకి మేము కరెక్ట్గా 1 డే ఉన్నాము. కరెక్ట్ మేము వచ్చింది అయితే 10 o'clock వచ్చినాము. 10 కాదు 9:30కి అట్లా వచ్చినాము. మాకు సర్వీస్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. సో మనం స్ట్రేట్ టు ద ఊటీ అనమాట. మనకి ఘాట్ సెక్షన్ వచ్చేస్తుంది ఊటీ అంటేనే. సో ఘాట్ సెక్షన్ చూసి, ఘాట్ సెక్షన్ అయితే చాలా 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 ఉంటాయి. అక్కడ టర్నింగ్స్ చాలా ఎక్కువ అనమాట చూసుకుంటే. ప్లేసెస్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. నాకు ఇప్పుడే కేరళకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మనం ఉన్నదైతే ఇంకా కర్ణాటకలోనే. మనం కర్ణాటక నుంచి తమిళనాడుకి వెళ్ళి, తమిళనాడు నుంచి మళ్ళీ కేరళకి బార్డర్స్ ఉన్నాయన్నమాట. సో ఒకేసారి 2 స్టేట్లు దాటుతాం అన్నమాట. వెల్కమ్. ఘాట్ సెక్షన్కి వచ్చినాము. మొత్తం ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి. మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్గా చూసుకొని నడపాలి. ఇప్పుడు ప్రజెంట్ కేర్ఫుల్గా ఉండాలి. రోడ్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. ఓ షెట్స్. హే డియర్ చూడండి. ఛీ, అది మొత్తం బొమ్మ, నేను రియల్ అనుకున్నా. ఇక్కడ ఫుడ్స్ రెస్టారెంట్స్కి బాబా వావ్. రెస్టారెంట్లు అయితే బిల్డింగ్ సూపర్ ఉన్నాయి. అక్కడ అన్ని విల్లాసే ఉన్నాయి చూడండి.
చలి మాత్రం ఘోరంగా ఉంది ఇక్కడ. డేలో అయినా మస్తు చల్లగా ఉంది ఇక్కడైతే వెదర్. సో మనకు ఆపోజిట్లో అయితే విలేజ్ కనబడుతున్నాయి లెఫ్ట్ సైడ్లో. లెఫ్ట్ అండ్ రైట్లో రెండు ప్లేస్లు ఉన్నాయి అనమాట మన ఆపోజిట్లో సైడ్. వావ్, విలేజ్ కూడా చాలా సూపర్ ఉన్నాయి. మళ్ళీ టూరిజంతోనే వీళ్ళు గ్రోత్ అనేది చేసుకుంటారు అనమాట ఇక్కడ. మళ్ళీ ప్లస్ టీ ప్లాంటేషన్, ఈ రెండింటితోనే వీళ్ళది లైఫ్. మళ్ళీ ఇక్కడ ఉన్న లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నాయి. మళ్ళీ సో వీఆర్ ప్లానింగ్ టు కోయంబత్తూర్ అన్నమాట. చాలా టైం లేదు. మళ్ళీ మనం ప్లస్ ఈ నుంచి 100 కిలోమీటర్స్ ఉంది కోయంబత్తూర్కి వెళ్ళాలంటే. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి చూడండి. అక్కడ మొత్తం ఇల్లులన్నీ కొండ మీదనే ఉన్నాయి చూడండి. ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. కోయంబత్తూర్ వచ్చేసి 88 కిలోమీటర్స్ ఉంది. సో లాస్ట్ ప్లేస్ ఇది. ఉగమండలం అంట ఇది ప్లేస్ వచ్చేసి. 75 లీటర్ అందరినీ చేపించుకుందాం, బెస్టే కదా, సేవ్ అయితే. 75 750 ఎంఏ అది డెన్సిటీయా? చూసినారా? ఫ్యూల్ అయితే టాప్అప్ చేసుకున్నాము. సో ఈ నుంచి కోయంబత్తూర్ కాబట్టి మధ్యలో ఘాట్ సెక్షన్ ఉంది కదా, అది చూసుకోవాలి అప్పుడు ఫ్యూల్ సరిపోతుందో లేదో అన్నట్టు. ముందు జాగ్రత్త ఉండాలి కదా అన్నిట్లో. ఓఫో, బాబా ఏమన్నా ప్లేసా? వావ్, సో వన్స్ అగైన్ మళ్ళీ కొండలెక్కలు అన్నమాట. సో ఇది మన వ్యూ. బాబో ఎట్లుండే చూడండి. వావ్, ట్రీ ప్లాంటేషన్ సూపర్. రైట్ లెఫ్ట్
ఇక్కడ నుంచి మీదే కారు బాబాయ్, మీదే. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఇట్స్ ఓకే. వావ్, బిగ్ మౌంటైన్. సీను. సో కొంచెం మళ్ళీ నైట్ అయితే ఇది క్లోజ్ అవుతుంది అనమాట బార్డర్. సో మనం ముందే వెళ్ళిపోవాలి. సో క్లోజ్ అవ్వ ముందుకే విత్ ఇన్ ఏ టైంలో క్లియర్ చేసుకుంటే బెస్ట్ కదా. మనం మళ్ళీ బయటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇక్కడ ప్లేసెస్ అయితే ఎన్ని టన్స్ తీసుకుంటే అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ కనబడుతున్నాయి. ఇది చాలా క్రేజీగా ఉన్నాయి ప్లేసెస్ మాత్రం, సూపర్. సో మన రోడ్ కూడా ఫోకస్ కాబట్టి క్యూరియస్గా చూడలేకపోతున్నాం. కొంచెం సూపర్ ఉన్నాయి ప్లేసెస్. వావ్ వావ్. సో లెఫ్ట్ సైడ్లో లొకేషన్స్ అన్నీ చూడండి. సో అన్ని ఇల్లులు అన్నీ కొండల మీదనే ఉన్నాయి. మీకు ఇల్లులు అన్నీ చూడండి. వావ్. సూపర్, మస్తుంది కదా, మస్తు చేయించింది కదా వాడు. ఆయన బీట్ కోసం ఆ బీట్ కూడా బాగుంది. మస్తు ఫేమస్ ఏమో ఇక్కడ కదా. నడిపేటం మస్తు ఉంటుంది అన్న, నిజంగా. క్లియర్గా చూడండి. బాబా అన్నోళ్ళు RX పని చేస్తాడు. బీట్ నడిపేటప్పుడు బీట్ మస్తు ఉంటుంది అన్న. ఎవరు నడపలేడు అట్లా బీట్లా. ఓకే ఓకే. ముందు డ్రాగ్ రేస్ చేస్తుండే వాళ్ళు. డ్రాగ్ రేసా ఆడ? నాకు టర్మరిక్ స్మెల్ వస్తుంది కదరా. టర్మరిక్ స్మెల్ వస్తుంది కదా. ఆర్మీ కూడా. సో బస్సు రిపేర్ వచ్చినట్టుంది. అరే వావ్. సో మనం ఆ పైనుంచి కిందికి వస్తాం అనమాట. తీసుకొస్తుందా? వావ్. అర్రే ఒక్కటి బ్యాక్ వీల్ వచ్చేసి కొంచెం క్రాస్ ఉంది. సన్నగా కాదు, షేక్ అయిపోతుంది. అది చూడు కనబడుతుంది కదా. బాబా వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది అక్కడ నుంచి. అరే అమ్మ బాబాయ్, క్రేజీ అని అడుగుతున్నారు మళ్ళీ మాత్రం ఇక్కడ. సూపర్ ఉంది కానీ ప్లేస్. వావ్ వా 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 సూపర్. సన్సెట్. సన్సెట్ ఎంత బాగుందంటే అబ్బాబా. ఈ గోపురంలో మంచిగా వస్తుందో లేదో తెలియదు కానీ మా కళ్ళతోనైతే సూపర్ ఉంది వ్యూ అయితే.
ఇంతమందుకు మనం ఒకటి తెలంగాణ వెహికల్ కనపడేది ఆ కార్లో వచ్చారు హైదరాబాద్ నుంచి. సో వాళ్ళు ఇక్కడే ఊటీకి వస్తారంట. సో ఇంతకుముందు మాతో మీట్ అయ్యి మాట్లాడారు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అని. సో మనం సో అని చెప్పినాం. సో మన హైదరాబాద్ నుంచి సౌత్ మొత్తం వెళ్ళేసేద్దాం అనేసి ఆ విషయం చెప్పాను అనమాట అతనితోటి. కానీ వాళ్ళు మేము వచ్చి 2 days అవుతుంది. కోయంబత్తూర్ వచ్చేసి 63 kilometers ఫ్రమ్ హియర్. సో బో సూపర్ ఉంది వ్యూ అయితే. వా ఎంత రిస్క్ ఉందంటే ఊటీ నుంచి దిగుతున్నాం చూడు. అబ్బో ఎక్కేటప్పుడు ఎలా ఉందో హారబుల్ సిచ్యువేషన్గా, ఇప్పుడు దిగేటప్పుడు కూడా అంతే ఉంది. హారబుల్గా ఉన్నాయి. బా ఈ ఊర్లో కూడా ఇంతగానో ట్రాఫిక్ ఉందంటే ఇది మెట్టుపాల్యం అంటే ఈ సిటీ పేరు. లాస్ట్ మనం కోయంబత్తూర్కి వచ్చేసినాము. సో మీకు రైట్ సైడ్లో బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, సో ఆల్ కమ్స్ అండర్ కోయంబత్తూర్ అన్నమాట. సో మీరు చేస్తే ఇక్కడే స్టే చేస్తాము, చాలా షార్ట్ రైడ్లో. ఎందుకంటే కొంచెం నైట్ అయిపోయింది కదా, సో వాటర్ కూడా క్లోజ్ చేసి ఉండొచ్చు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలంటే మళ్ళీ టైం పడుతుంది. సో అక్కడ కూడా టైం వేస్ట్ అయిపోతుంది, ఆడదాకా పోయి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని సో ఇవన్నీ చూసుకొని రావాలి కదా.